నువ్వు అట్లా నీ నోటితో శాపాలు పెట్టకేతల్లో నిజంగా నాకు పెళ్ళి అయితే నీ ఆడబిడ్డ కట్నం నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తానే. అయిపోయి నేను అనేసిన పైన తదస్తు దేవతలు తదస్తు అన్నారనుకో నీ బతుకు బకరా బతికేరా అయిపోయిందిరా. నువ్వు అన్నీ ఇలాంటివి నమ్ముకుంటూ కూర్చో. నీకు తెలివితేటలు బాగా ఎక్కువైపోయినాయి. అర్జెంటుగా నాన్న రాని నీకు పెళ్లి సంబంధం మాట్లాడి పెళ్లి చేసి ఇంట్లోకి వెళ్ళి పంపించేస్తాను. నాకు మనశ్శాంతి ఉండదు. అవునా అన్న పిల్లలవు అనగానే ఎగిరెగిరి పడతాను. నాకు తెలియకుంటే మన కథలు పడుతున్నావారా? కథలు బరుడు కాదే, నువ్వు అనే మాటలకి కంగారు పడి కడుపు కాలుతుంది. ఆ టిఫిన్ ఏది వేసి ఉంటావు కదా పెట్టు, నాకు చాలా ఆకలిస్తుంది. చూసిన వారా నా టాపిక్ ఎట్లా డైవర్ట్ చేస్తానవా? కొంపదీసి మా ఫ్రెండ్ సృజనతోటి ఏమన్నా కథలు పడతానవా? చెల్లె నువ్వు ఆ బ్రెయిన్లో ఆలోచనలు నింపుతున్నావో అనుమానాలు నింపుతున్నావో నీకే తెలియాలి. ఇక నాకు లోకంలో ఇవ్వలేనట్టు నీ ఫ్రెండ్ సృజనతోనే కథలు పడాలి. ఏమో మరి ఎవరికి తెలుసు. తన ఇంటికి వచ్చి వెళ్ళిన కాంచెలు చాటు చాటు ఫోన్లు మాట్లాడు బయటికి వెళ్ళి వచ్చుడు బాగా ఎక్కువైతున్నాయి. అంటే ఏందే ఇక నాకు ఊళ్ళో వేరే పనులు వేయలేనట్టు వేరే ఫ్రెండ్స్ వేయలేనట్టు ఇక నాకు నీ ఫ్రెండే లోకమా? ఇక పో నాకు